హాయ్ అండి. నమస్తే. దొండకాయలు అప్పుడప్పుడు పైకి పచ్చగా ఉన్న లోపల పండిపోతూ ఉంటాయి. అలాంటివి పడేయకుండా ఇలా పచ్చడి చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ముందుగా ఒక చిన్న గరిటె నూనె వేడి చేసుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 4 ఎండుమిరపకాయలు, ఇంకా ఎక్కువ కావాలంటే వేసుకోండి. ఇవన్నీ ఒకసారి కలుపుకొని ఒక అర చెంచా ఇంగువ వేసుకోండి. ఇంగువ వేసుకున్నాక ఒక 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకొని వేయించుకోవాలి. ఈ పోపు అంతా కొద్దిగా రంగు మారేదాకా వేయించుకొని ఒక 4, 5 వెల్లుల్లిపాయ రెబ్బలు, ఒక 3 పచ్చిమిరపకాయలు, ఒక 4, 5 పుదీనా ఆకులు, చివరగా కొద్దిగా కరివేపాకు వేసుకొని మొత్తం అంతా వేయించి పెట్టుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. ఇందులోనే ఇప్పుడు మనం తరిగి ఉంచుకున్న దొండకాయ ముక్కలను వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. పోపు అంతా దొండకాయలతో బాగా కలిసేట్టు కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేసుకోవాలి. ఉప్పు, పసుపు వేసాక దొండకాయలు కొద్దిగా మెత్తబడతాయి. అందులోనే ఒక నిమ్మకాయంత సైజు చింతపండు వేసుకోవాలి. దొండకాయలు మరీ పండుగా ఉంటే చింతపండు కొంచెం తగ్గించుకోండి. ఈ దొండకాయ ముక్కలు అడుగంటకుండా కొద్దిగా నీళ్లు పోసుకోవాలి. ఒక 2-3 టేబుల్ స్పూన్ల నీళ్లు వేసుకుంటే సరిపోతుంది. ఒకసారి బాగా కలుపుకొని మనం ఇప్పుడు మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. 5 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు మళ్ళీ మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. దొండకాయలు కొద్దిగా మెత్తబడితే సరిపోతుందండి, మరీ ఉడికిపోకూడదు. దొండకాయ మెత్తబడిందో లేదో తెలియడానికి ఇలా కత్తితో కట్ చేసుకుంటే ఈజీగా కట్ అయిపోవాలి. ఇలా మగ్గితే సరిపోతుందండి. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ దొండకాయలన్నీ బాగా చల్లారాక మనం మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునేటప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోక్కర్లేదు, కొంచెం కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఎంతో కమ్మటి దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది. దీనిపైన కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. పైనుండి కొద్దిగా నూనె వేడి చేసుకొని కొంచెం ఆవాలు, కరివేపాకు వేసి పోపు పెట్టుకోవచ్చు. ఈ దొండకాయ పచ్చడి అన్నంలోకి చాలా రుచిగా ఉంటుందండి. మీరు ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. మరియు నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.